ఈ నెల 9న ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈస్ట్ మాధవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రామ సభల్లో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా 702 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఈస్ట్ మాధవరం గ్రామంలో గ్రామ సభా స్థలాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను సక్సెస్ చేయాల్సిందిగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి వర్లు తిరువూరు కాన్స్టిట్యున్సీ ఈస్ట్ మాధవరం గ్రామానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 9వ తారీఖు ఈ ప్రోగ్రాం ఉండే ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు చూస్తున్నాము. ఇక్కడ మనకు ఈస్ట్ మాధవరం గ్రామంలో దాదాపుగా 702 మంది రైతులకి పట్టాదారు పాస్బుక్ ఆ రోజు గ్రామ సభ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గ్రామ సభకి స్వతహా సీఎం గారు అటెండ్ అయ్యి ఆ గ్రామ సభలో ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో మాట్లాడి ఈ పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేసి వెళ్తారు. దీనికి కావాల్సిన తయారీలో జిల్లా యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ, అలాగే కార్పొరేషన్ చైర్పర్సన్స్, లోకల్ లీడర్స్ వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. దాదాపు ఈ ఏరియాకి ఇక్కడ గ్రామస్తులు చెప్పిన ప్రకారంగా గత 24-25 సంవత్సరాలు ఏ సీఎం కూడా రాలేదంట. సో అలాగనుకుంటే ఇది ఒక మంచి కార్యక్రమము, సో మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరగబోతోంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఓనప్ చేసి కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం. అలాగే దానికి తగ్గట్టు ఇక్కడ ఈ ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్ గారు కూడా అదే రకంగా ఈ కాన్స్టిట్యున్సీ ఈ ఎన్టీఆర్ జిల్లా వరకు అభివృద్ధి జరగడంలో కానీ మన సిపి గారు కానీ, ఏసీపీ గారు కానీ, సిఐ గారు కానీ అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరించడం. ఇవాళ ఈ రోడ్లు అవుతున్నాయి. ఇందాక మేము కలెక్టర్ గారు, సిపి గారు వస్తుంటే వెనకమాల రైతులు చెప్తున్నారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల, కలెక్టర్ గారు వల్ల ఈ రోడ్లన్నీ అవుతున్నాయి అని అంటుంటే ఈ గ్రామ ప్రజలు వాళ్ళ సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మండలాన్ని చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకోవాలి, ఈ మండలం ఒక ఎస్టీ మండలాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆలోచన ఉంది. రేపు కలెక్టర్ గారి ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.